వాక్యమన్నది పవిత్రమైనది, కీళ్లను మూల్గును విభజించుచు దూరుచున్నది. వాక్యమన్నది ఏంటనంటే సత్యమును నమ్మకపోతే సత్యం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని నమ్మకపోతే ఏంటి పరిస్థితి అని ప్రతి వారు, ప్రత్యేకించి దేవుని ప్రజలైనటువంటి క్రైస్తవులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక పత్రికకు రాస్తూ, ఏంటి సత్యమును నమ్మకపోతే, సత్యమును నమ్మని ఒక పరిస్థితి ఉంది అని గ్రంథంలో మనం చూస్తాము. అపోస్తలుడైనటువంటి పౌలు దెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి, 2వ దెస్సలోనిక 2వ అధ్యాయము, పేజ్ నంబర్ 188, 188. 2వ దెస్సలోనిక 2వ అధ్యాయము 9వ వచనం చదివేస్తే, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. కనుక నశించే మనుషులు ఉంటారు, నశించే మనుషులు రక్షింపబడరు అన్నమాట. వారు రక్షింపబడరు. ఎవరు నశించే మనుషులు? రక్షింపబడని మనుషులు, నశించిపోయే మనుషులు అన్నమాట. వారు ఏం చేస్తారంటే, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. అదే 11వ వచనంలో, ఇందుచేత సత్యమును నమ్మక, అదన్నమాట, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఆన్సర్ అక్కడే ఉంది. సత్యాన్ని నమ్మకపోతే ఏం జరుగుతుంది అని అంటే, ఒకటి, ఎవరు నమ్మరు సత్యాన్ని అంటే చెప్పేశాడు, నశించే మనుషులు సత్యాన్ని నమ్మరు. నశించిపోయే మనుషులు సత్యాన్ని నమ్మరు. వాళ్ళు ఎలాంటి వారు అని చెప్పాడంటే, దుర్నీతి యందు అభిలాష గలవారు. 11వ వచనంలో, దుర్నీతి యందు అభిలాష గలవారు వారు సత్యాన్ని నమ్మరు. ఏంటి వారి పరిస్థితి చెప్పేశాడు, శిక్షావిధి పొందుటకై. వారికి ఏముంది? వారికి శిక్ష ఉంది. శిక్షావిధి పొందుటకై. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఎవరికైనా ఆశ్చర్యం కలిగించవచ్చు, ఆశ్చర్యం సైతం కలిగించవచ్చు. ఏంటది? అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని ఎవరు? సాతాను పంపిస్తున్నాడా? కాదు. ఎవరు పంపిస్తున్నారు? దేవుడు వారికి పంపుచున్నాడు. అదనమాట. కనుక ఎవరు సత్యం నమ్మకపోతే ఏం జరుగుతుందనంటే, మొట్టమొదటిగా ఎవరు సత్యాన్ని నమ్మరు అంటే నశించిపోయేవారు సత్యాన్ని నమ్మరు. వారు దుర్నీతి యందు అభిలాష గలవారు. వారి అంతం ఏంటి? శిక్షావిధి పొందినట్లు అన్నాడు. శిక్షావిధి నరకం. సత్యాన్ని నమ్మకపోతే దేవుడే మోసము చేయు ఆత్మను పంపుతాడు. కనుక ఎవరైనా సరే మనం వారికి సత్యాన్ని తెలియజేసిన తర్వాత వారు నమ్మలేదనుకో, వారి పరిస్థితి ఏంటి? దేవుడే నువ్వు సత్యాన్ని నమ్మవా, సరే నువ్వు అబద్ధాన్ని నమ్ము అని ఏం చేస్తారంటే దేవుడు
మోసం చేయు ఆత్మను వారికి పంపుతానన్నాడు 11వ వచనంలో. 2 దశలోనిక 2:11. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు. నేను సత్యాన్ని నమ్మకపోతే దేవుడు ఏం చేస్తాడు? సరే నువ్వు అబద్ధాన్ని నమ్ము, అబద్ధాన్ని నమ్మునట్లు. సత్యాన్ని నమ్మవా? సరే అబద్ధాన్ని నమ్ము. అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు, మోసం చేయ శక్తి అన్నాడు, మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. కనుక సత్యం అనేది ఒకటి ఉంది. సత్యాన్ని నమ్మకపోతే దేవుడే అబద్ధాన్ని నమ్మిస్తాడు. అందుని బట్టి ఎవరైనా సత్యాన్ని నమ్మకపోతే ప్రసవ వేదన పడే అవసరం ఉందా? నేను సత్యాన్ని నమ్ము 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 అని వాదించే అవసరం ఉందా? ఉండదు. సత్యాన్ని తెలియజేయడమే మన యొక్క పనే. కానీ సత్యాన్ని నమ్మకపోతే ప్రసవ వేదన పడే అవసరం ఉండదు. కారణం ఏంటంటే దేవుడే వారికి మోసం చేయు శక్తిని లేదా ఆత్మను వారికి ఇస్తాడు అన్నమాట. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే వాళ్ళు నశించిపోయే మనుషులు. కనుక నశించిపోయే మనుషులు ఎలాంటి మనుషులు అంటే వాళ్ళు సత్యాన్ని నమ్మరు చెప్పేశాడు. నశించుచున్న 9వ వచనం 2వ దశలోనిక 2:9లో నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయ ప్రేమను అవలంబింపక పోయిరు గనుక నశించిపోయేవారు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే రక్షణ పొందడానికి వీరికి మనసు లేదో, రక్షింపడానికి సత్య విషయమైన ప్రేమను అలా అవలంబించట్లేదు. కాబట్టి నేను నశించిపోతాను అంటారు. కనుక మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే లోకంలో ఉన్నవారు ఏం చేస్తారు? సువార్తను నమ్మరు. అంటే వారికి సువార్త ప్రకటింపబడట్లేదా? ప్రకటింపబడుతుంది. వారి యొద్దకు సువార్త వెళ్ళట్లేదా? వెళ్తుంది. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సువార్త నమ్మరు, అంగీకరించరు, సువార్తకు లోబడరు. 2 కొరింథీ పత్రికలో యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకు ఏం కలిగించిందంట? గుడ్డితనం కలిగించింది. కాబట్టి వాళ్ళు నమ్మరు. 2వ కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. సువార్త ప్రకాశించాలి, ప్రకాశించొద్దు అని ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలిగజేస్తుంది. కాబట్టి ఏమైంది? సువార్త వారి మీద పడకుండా. అంటే ఇందులో ఆ యొక్క వ్యక్తి యొక్క జోక్యం లేదా? అంటే నశించిపోయే మనుషుల యొక్క పాత్ర లేదా అందులో? ఈ యుగ సంబంధమైన దేవత ఈ మనోనేత్రాలకు గుడితనం కలిగజేస్తుంది. మరోవైపు నుంచి దేవుని యొక్క సువార్త నేను రక్షించాలని నీపై ప్రకాశిస్తుంది. చాయిస్ నీది, నీ ఇష్టం. అది నువ్వు దేన్ని అంగీకరిస్తావా, తృణీకరిస్తావా? సత్యాన్ని నమ్ముతావా లేదా? సత్యాన్ని నమ్మలేదనుకో, నేను అబద్ధాన్ని నమ్ము అని ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? మోసం చేసే శక్తిని పంపిస్తాడు అనమాట. కాబట్టి లోకంలో ఎవరైనా సువార్తను నమ్మకపోతే, సువార్తను నమ్మని పరిస్థితులు ఉంటే దేవుడే నువ్వు సువార్తను నమ్మకు అని ఏం చేస్తాడో వారి హృదయాలు కఠినపరచబడతాయి అన్నమాట. అంటే వారి యొక్క హృదయము దేవుని సువార్త వైపు లేదు అన్నమాట. యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గురుడితనం కలిగజేస్తే, అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకు గురుడితనం కలిగజేస్తే ఈ మనిషి ఎలాగున్నాడో తన యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను సత్యాన్ని నమ్మకుండా ఉండడానికి దాన్ని ఉపయోగించుకుంటున్నాడు అనమాట. కాబట్టి మొట్టమొదటిగా లోకంలో ఉన్నవారు నశించిపోయేవారు అన్నమాట. వీళ్ళు లోకంలోనే ఉంటారు, పాపంలోనే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? నశించిపోతారు. అవగాహన లోపమా? సువార్త వెళ్ళని కారణానా? లేదు. సువార్త చెప్పినా కూడా మనుషులు నమ్ముతారా? అనేకులు నమ్మని పరిస్థితి. లోకమే బాగుంది.
అని సత్యాన్ని నమ్మరు అనమాట. కనుక వారి యొక్క అంతం ఏంటి? శిక్షావిధి. శిక్షావిధి వారి అంతం. నశించిపోతారు, రక్షింపబడరు, రక్షణలోకి రారు, శిక్షావిధి పొందడానికి వారు నరకానికి వెళ్తారు. కారణం ఏంటంటే వారు సత్యాన్ని నమ్మరు కనుక. అది మొట్టమొదటిది. రెండో సంగతి ఏంటనంటే, రెండో సంగతి దేవుడు లేడు అంటారు. ఏమంటారు? దేవుడు లేడు. మీరు ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా దేవుడు లేడు అని వాదించే మనుషులను గురించి విన్నారా? వింటుంటాం అనమాట, చూస్తుంటాం. ఏమంటారు వాళ్ళు? దేవుడు లేడు, ఉంటే చూపించు అంటారు. కనపడనంత మాత్రాన దేవుడు లేడా? దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు అదృశ్యుడు, దేవుడు మానవ కంటికి కనిపించడు. నీ మనోనేత్రాలతో నువ్వు చూస్తే దేవుడు ఉన్నాడనే సంగతి నువ్వు గ్రహించవచ్చు. కీర్తనలు 14వ కీర్తనలో దేవుడు లేడు అనే మనుషులు ఉన్నారంట. సత్యమా అది? అసత్యమా? దేవుడు లేడంటే అసత్యం, సత్యం కాదు అది. కనుక దేవుడు లేడు అని చెప్పే నీవు సత్యాన్ని నమ్మాల్సిన అవసరం ఉంది. దేవుడు లేడు అని నువ్వు చెబితే ఏమవుతుందో తెలుసా? దేవుడు లేడని చెప్తే అది అబద్ధాన్నే సత్యమని నువ్వు నమ్మితే దేవుడు దాన్నే నీ హృదయాన్ని కఠినం చేసేస్తాడు. నువ్వు నమ్మవా? లేడని నమ్ముతున్నావా? ఆ మోసం చేసే శక్తిని పంపించి లేడు అనే స్థితిలోనే నిన్ను ఉంచుతాడు. కానీ సత్యం ఏంటి? దేవుడు ఉన్నాడు. కీర్తనలు 14వ కీర్తనలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. బుద్ధిహీనత్వం, బుద్ధి లేని తనం అనమాట. ఏంది? దేవుడు లేడని నమ్మడం బుద్ధి లేనితనం. వారు ఎలాంటి వారు? వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములో చేయుదురు. దేవుడు ఉన్నాడని నమ్మితే ఏమంటాడు దేవుడు? నీతి న్యాయాలు కలిగి నడుచుకోండి, పరిశుద్ధంగా ఉండండి, నా చిత్తానుసారంగా బ్రతకండి అని దేవుడు అంటాడు. కాబట్టి అలా బ్రతికే ఉద్దేశం లేని మనుషులు ఏం చేస్తారు? దేవుడు లేడు అంటే మా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఇంకా అయిపోయింది అనమాట. అందుకే వాళ్ళు ఏమంటారంటే దేవుడు లేడు అంటారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములో చేయుదురు. మేలు చేస్తారా? మేలు చేయవాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించు. కాబట్టి దేవుడు లేడు అని చెప్పే మనుషులు బుద్ధిహీనులు. కానీ వివేకం కలిగి దేవుణ్ణి వెతికే మనుషులు కావాలి. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు చూస్తున్నప్పుడు దేవుడు లేడు అనే మనుషులు ఎలా కనిపిస్తున్నారు? దేవునికి బుద్ధిహీనులా కనిపిస్తున్నారు. నేనున్నాను అని ఎవరైనా నన్ను వెతుకుతారా అని దేవుడు ఏం చూస్తున్నాడంట? యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. కాబట్టి దేవుడు లేడు అని ఎవరైతే అంటారో అది సత్యం కాదు, అసత్యం. అసత్యం. కాబట్టి వాదించే అవసరం ఉండదు. లోకంలో ఏం ఉంటుందంటే దేవుడు లేడు అని ఒక వ్యక్తి కూర్చుంటాడు, దేవుడు ఉన్నాడు అని ఒక వ్యక్తి కూర్చుంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? డిబేట్. కనుక దేవుడు ఉన్నాడని వాస్తవాలు లేఖనాల్లోంచి చూపించి చెప్పడం మంచిదే. కానీ లేఖనాలు చూపించినా కూడా ఆ వ్యక్తి నమ్మకపోతే ఏమైందనమాట? ఆయన సత్యాన్ని నమ్మను అని పూనుకున్నాడు అనమాట. నువ్వు సత్యాన్ని నమ్మవా? ఆయన అబద్ధాన్ని అబద్ధాన్ని నమ్మనట్లు మోసపరిచే ఆత్మను, మోసపరిచే శక్తిని ఆ దేవుడే పంపిస్తాడు. కాబట్టి ఎవరైనా దేవుడు లేడు అని నమ్మితే దేవుడే మోసపరిచే ఆ శక్తిని పంపిస్తాడు. ఆ దేవుడు లేడనే నమ్మను ఉండు అని. నన్ను బట్టి ఏదైనా సరే, ఇవనే కాదు, సత్యానికి భిన్నంగా ఏదైనా అబద్ధం ఉందా? నేను అబద్ధాన్నే నమ్ముతానంటే సరే, నువ్వు అబద్ధాన్నే నమ్ము అని దేవుడే వదిలేస్తాడు అన్నమాట. సత్యాన్ని నమ్మే మనసు లేకపోతే, సత్యం నమ్మకపోతే ఏమవుతుంది? మూడో సంగతి, ఏంటంటే దేవుడు ఉన్నాడని ఎరుగుతారు. దేవుడు ఉన్నాడని ఎరుగుతారు, కానీ
పాపములో జీవిస్తారు. లోకంలో అనేకులు లోకంలో ఉన్న మనుషులు దేవుడు ఉన్నాడని నమ్ముతారు, కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ ప్రణాళికను నమ్ముతారా? లోబడతారా? లోబడరు. దేవుడు ఉన్నాడంటే నమ్ముతారు, దేవుడు ఉన్నాడని నమ్ముతారు. అవసరమైతే ఆ నిజ దేవుడు యెహోవాయే తండ్రే అని సైతం నమ్ముతారు. కానీ సువార్తకు లోబడతారా? లోబడరు. వారి పాపములోనే జీవిస్తుంటారు అనమాట, పాపంలోనే జీవిస్తారు. కనుక దేవుడు ఉన్నాడని నమ్ముతారు, కానీ వీళ్ళు ఎలాంటి వారంటే దేవుడు ఉన్నాడని ఎరిగియో వాళ్ళు ఏం చేయలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు అన్నమాట. ఎక్కడుందో రోమపత్రికలో 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయము. కనుక దేవుడు ఉన్నాడని ఎరుగుతారు, సత్యమే, కరెక్టే, దేవుడు ఉన్నాడని సత్యం. కనుక దేవుడు లేడనే వారితో వీరు విభేదించి దేవుడు ఉన్నాడని చెప్తారే, కానీ వీళ్ళ లోపం ఏంటంటే పాపంలోనే జీవిస్తారు. కనుక లోకంలో ఉండే మనుషులందరూ కూడా ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో చేర్చబడలేదో, ఆయన రాజ్యంలో చేర్చబడలేదో, క్రైస్తవులుగా మార్చబడలేదో, వాళ్ళు లోకంలో ఉంటూ ఏం చేస్తున్నారు? పాపములోనే జీవిస్తారు. రోమపత్రిక 1వ అధ్యాయము. కనుక వీళ్ళు ఎలాంటి సత్యాన్ని నమ్మని మనుషులు ఎలాంటి మనుషులు అంటే చెప్పేశాడు కదా, దుర్నీతి యందు అభిలాష గలవారంట. కనుక 18వ వచనంలో అదే చెప్పేశాడు. దుర్నీతి చేత వీళ్ళు ఏం చేస్తారు? సత్యమును అడ్డగిస్తారు. దుర్నీతి చేత, కనుక దుర్నీతి పరులు వీళ్ళు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది అని చెప్తూ 21వ వచనంలో, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుడు ఉన్నాడంటారో, దేవుని ఎరగామంటారో, దేవుడు ఉన్నాడని దేవుడు ఉన్నాడని ఎరిగిన మనుషులు వీళ్ళు. కానీ ఏం చేయలేదు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. 2, వీళ్ళు ఏం చేస్తారంటే 18 నుంచి చివరి వరకు అనేక సంగతులు ఉంటాయి. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే 22వ వచనంలో, వారి అవివేక హృదయమో అంధకారమాయను. కనుక ఎప్పుడైతే సత్యాన్ని అడ్డగిస్తారో వారి హృదయం అంధకారం అవుతుంది. తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు. ఏం చెప్పుకుంటారంట? ఒకటి జ్ఞాని అయితే ఫలానా వ్యక్తి జ్ఞాని అని చెప్పాలి, కానీ నేనే జ్ఞాని అన్నాడు అనుకో, ఏమైందనమాట? కనుక నేనే జ్ఞాని అని ఎవరు చెప్పుకోవద్దు. నేనే జ్ఞాని అని చెప్పుకునే మనుషుల యొక్క వారి యొక్క హృదయం అంధకారమైంది. వారి అవివేక హృదయం అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరే. కనుక ఎవరైతే తానే జ్ఞాని అని చెప్పుకుంటాడో బుద్ధిహీనుడు అన్నమాట. కారణం ఏంటి? ఎలాంటి మనుషులు వాళ్ళు? దేవుడు ఉన్నాడని ఎరిగిన వారు, కానీ పాపం చేస్తారనమాట. పాపం కింద చెప్తాడనమాట. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపమునకు మార్చి. కాబట్టి అన్యజనులు అన్నమాట. ఒక లైన్లో చెప్పేయాలంటే వాళ్ళు ఎవరు? అన్యజనులు. జ్ఞానులని చెప్పుకుంటారు, బుద్ధిహీనులయ్యారు. దేవుడు ఉన్నాడని ఎరుగుతారు, కానీ దేవుని చిత్తానికి లోబడరు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. మేము జ్ఞానులం అనుకుంటారు. ఏం లాభంలా? వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే సత్యాన్ని నమ్మనివారు అన్నమాట. నువ్వు సత్యాన్ని నమ్ముతున్నావా? నువ్వు కూడా ఇందులో లోకంలో ఉన్నావా? లోకంలో పాపిగా ఉన్నావా? దేవుడు లేడు అని చెప్పేవానిగా ఉన్నావా? లేదా దేవుని ఎరుగుతాను అని చెప్పి పాపంలో జీవించే మనుషులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. ఏం చేస్తున్నారు? ఇంకా వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహారాధన అంటే అన్యజనులు అన్నమాట. అన్యజనులు చెప్పేశాడు కదా, దేవుని రూపాన్ని దేనికి మార్చారు? వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమగు మనుష్య రూపాన్ని చేసి దేవుడు అనడం అన్నమాట. పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి అదనమాట. ఇంకేంటి 24వ వచనంలో, ఈ హేతు చేత వారు తమ హృదయముల
దురాశలను అనుసరించి వారి శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లుగా అన్నాడు అన్నమాట. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా పాపం చేసే మనుషులు దేవుని ఎరగమని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే హృదయముల యొక్క దురాశను అనుసరిస్తున్నారు. హృదయంలో దురాశ ఉంది. హృదయంలో దురాశ. దీన్ని అనుసరించే మనుషులు హృదయం యొక్క దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు, శరీరాలను అపవిత్రపరుచుకుంటున్నారు. శరీర అపవిత్రత అంటే శీలం లేదనమాట. శీలం లేని పరిస్థితి, శరీరంలో పరిశుద్ధత లేని పరిస్థితి. కాబట్టి ఇట్టి మనుషులకు దేవుడు ఏం చేస్తున్నాడు? మార్గం తొలగిపోయిన వారికి దేవుడు ఏం చేస్తాడు? ఇది కాదు నాయన మార్గం, ఇది సరైన మార్గం, మార్గంలో నడువు అని దేవుడు తెలియజేస్తాడు. లేదు నేను వినను అన్నారనుకో, ఏం చేస్తాడు దేవుడు? సరే నువ్వు అబద్ధాన్ని నమ్ము, సత్యాన్ని నమ్మవా చెప్పేశాడు. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. 24వ వచనంలో, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. కనుక దేవుడు ఉన్నాడని ఎరిగి కూడా పాపం చేస్తే, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటే, శీలం లేని జీవితాన్ని జీవిస్తే, సరే నేను అపవిత్రతకే నేను అప్పగించాను పో అంటాడు. 26వ వచనం, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించును. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషుల అవాచ్యమైనది చేయించు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఏళ్ళు ఒకరు కామతప్తులైరు. కాబట్టి చెప్పేశాడు, ఇంకా పాపం లిస్ట్ పెద్దగా ఉంది. స్త్రీ పురుషులు కుటుంబంగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ స్త్రీలే, పురుషులే కామతప్తులై ఇష్టానుసారంగా ప్రవర్తించారనుకో, ఏమైందనమాట? దేవుని ఆజ్ఞ ఏం చేశారు? వాళ్ళు త్రోసివేసి లోకంలో చూస్తుంటాం అనమాట. స్త్రీలు, పురుషులు కుటుంబంగా ఏర్పడడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. ఇది తప్పు అని చెప్పినా లేదు మా ఇష్టం అని మనుషులు ప్రవర్తించారనుకో, ఏమైందనమాట? అది పాపం అన్నమాట. దేవుడు అపవిత్రతకు వారికి అప్పగించేశాడు. 28వ వచనం ప్రాముఖ్యంగా, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యలేదు. కనుక పాపం లిస్ట్ వేస్తే సరిపోదన్నమాట. రాస్తే సరిపోనంత గొప్ప పెద్దగా ఉంది లిస్ట్. ఏం చేశారు వారు? మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు కనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. ఆ భ్రష్ట మనసుకి ఇచ్చాడు. అపవిత్రమైన కార్యాలు చేయడానికి అప్పగించాడు. భ్రష్ట మనసుకు అప్పగించేశాడు అనమాట. దేవుడే భ్రష్ట మనసుకు అప్పగిస్తాడా? దేవుడే మోసం చేసే శక్తిని పంపిస్తాడా? దేవుడే అబద్ధమాడే ఆత్మను పంపిస్తాడా? నువ్వు సత్యాన్ని నమ్మకపోతే పరిస్థితి అదే. దేవుని యొక్క సత్యం ఒకటి ఉన్నప్పుడు దానికి భిన్నంగా, దానికి వేరుగా, దానికి విరోధంగా నేను ప్రవర్తిస్తాను, నడుచుకుంటానంటే అబద్ధాన్నే నమ్ము. నువ్వు నేను పరిశుద్ధమైన ఆత్మని ఇస్తానంటే నాకు వద్దు అన్నావు అనుకోను, దేవుడు ఏం చేస్తాడు? భ్రష్టమైన ఆత్మకు, భ్రష్ట మనస్సుకు పరిశుద్ధత వద్దు అన్నావు అనుకో, దేవుడు అపవిత్రతకే అప్పగిస్తాడనమాట. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. కనుక పరిశుద్ధాత్మలో, పవిత్రతలో, పరిశుద్ధతలో మేలుందే కానీ అపవిత్రతలో, భ్రష్టత్వంలో, అపవాదికి అప్పగించట్లో మేలు లేదు అనమాట. మేలు లేదు. కాబట్టి సత్యాన్ని నమ్మని మనుషులు, లోకంలో ఉన్నటువంటి పాపలు, దేవుడు లేడనేవారు, దేవుడున్నా ఎరిగియో వాళ్ళు ఏం చేస్తారు? విగ్రహారాధన చేస్తారు, లోకంలో అన్యులుగా ఉంటారు, శరీర అపవిత్రతను అనుసరించి శీలం లేని జీవితాన్ని జీవిస్తారు. స్త్రీలు, పురుషులు వాళ్ళు కుటుంబంగా ఏర్పడుతూ పాపం చేస్తూ దేవుడు అలా కుటుంబంగా ఉండాలని ఏర్పాటు చేయాలి. కానీ ఇది ఎప్పటి నుంచి ఉంది? ఇది మనం ఇప్పుడున్నది కాదు, ఎంతో
చరిత్రలో ఉన్న సంగతులు తెలియజేస్తాడు. ఇది రాసే సమయం ఇప్పుడు మొదటి శతాబ్దంలో రాయబడింది. 2000 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితులు ఇప్పుడు మాత్రమే కాదు. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే సత్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు అన్నమాట. సత్యానికి విరుద్ధంగా కనుక దేవుడు లోకంలో ఉన్నటువంటి మనుషులు మాత్రమే కాకుండా ఒకసారి వీళ్ళంటే అన్యులు అనుకుందాము, కానీ క్రీస్తు యేసులో ఆయన రక్తంలో కడగబడిన తర్వాత కూడా మళ్ళీ పాపం చేస్తే తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో వాళ్ళంటే అన్యులు అనుకున్నా కూడా వీళ్ళు పరిశుద్ధులు కదా, పరిశుద్ధులకు పత్రిక రాస్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ, పేజ్ నెంబర్ 197, తీతు 1:16. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ వాళ్ళు ఎలాంటి మనుషులు? వాళ్ళు అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యముల విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. దేవుడు తెలుసు అని క్రైస్తవులు చెప్పుకుంటే సరిపోదు. ఏం చేయాలంట? అసహ్య కార్యాలు చేయొద్దు. లోకంలో మనుషులు ఎలాగైతే వాళ్ళు కృతజ్ఞతాస్తులు చెల్లించరో, దేవుడిలో మనకు ఎన్నో మేలు చేస్తాడు కదా. దేవుడు ఎన్నో మేలు చేసిన తర్వాత కూడా కృతజ్ఞత కనపరచకపోతే, భక్తి కనపరచకపోతే ఏమైందనమాట? ఏమైంది? మనం ఏం చేస్తున్నాం? అన్యజనులాగా ఉన్నాం అనమాట. వారు దేవుని ఎరిగి కృతజ్ఞతాస్తులు చెల్లించలేరు. వారు దేవుని ఎరిగి వాళ్ళు ఏం చేస్తారు? విగ్రహారాధన చేశారు, హృదయంలోని దురాశను అనుసరించారు, అపవిత్రులుగా ఉన్నారు. క్రీస్తు యేసులోకి వచ్చిన తర్వాత కూడా అలానే జరిగిస్తే దేవుని ఎరగామని చెప్పుకుంటారే కానీ తమ క్రియల వలన ఎలా ఉన్నారు? వాళ్ళు దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు అనమాట. ఎరగమన్నట్టున్నారు. కాబట్టి దేవుని ప్రజలుగా ఒకసారి క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన తర్వాత, సత్య సువార్తను విన్న తర్వాత, క్రమమైన ఉపదేశాన్ని విన్న తర్వాత, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత, అలా మారుమనసు పొంది బాప్తిసంలో పాపాలు కడుక్కున్న తర్వాత సంఘాలు చేర్చబడాలి. చేర్చబడిన తర్వాత కూడా నువ్వు పాపం చేస్తే నువ్వు దేవుని ఎరిగినవాడు ఒక చెప్పుకుంటావు అంతే, నేను దేవుని ఎరగానని. నువ్వు సత్యాన్ని నమ్మలా. దేవుని నమ్మలా. సత్యం ఏం చెప్తుంది? సత్యం ఏం చెప్తుందనంటే దేవుని ఉగ్రత ఉంది. సత్యమా కదా? ఉంది. నరకం ఉంది, పునరుద్ధానం ఉంది, తీర్పు ఉంది. అది గ్రంథం సత్యం తెలియజేస్తుంది. నీ వాక్యమే సత్యం. ప్రభు అయినటువంటి యేసు చెప్పాడు, అంత్య దినమున నా మాట చొప్పుననే తీర్పు తీర్చబడుతుందని చెప్పాడు. కాబట్టి క్రైస్తవులైన వారు ఇవేమీ లేనట్టుగా పాపం చేస్తే ఏమైందనమాట? దేవుని ఉగ్రత ఉంటే ఉగ్రతను భరిస్తానులే అన్నట్టే కదా దాని అర్థం. నరకం ఉంటే ఆ నరకంలో పడేయంలే అనే కదా దాని అర్థం. అంటే లోకస్తులు నమ్మరు. వాళ్ళ సంగతికి వచ్చి పక్కన పెట్టేస్తే, దేవుడు ఉన్నాడని ఎరిగి కూడా దేవుడు లేనట్టుగా, దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఆయన వాక్యం ఏం తెలియజేస్తుంది? దేవుని ఉగ్రత ఉంది, జాగ్రత్త, ఆయన దహించి అగ్ని అయి ఉన్నాడు, నరకం ఉంది, పునరుద్ధానం ఉంది, తీర్పు ఉంది అన్నప్పుడు ఎంత భయభక్తులు కలిగి జీవించాలి. కాబట్టి వాక్యమే, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మని వారు, దాని ప్రకారంగా నడుచుకొని వారు ఏం చేస్తారంటే పాపం చేస్తూ ఉంటారనమాట. పాపం చేస్తూ సత్యాన్ని నమ్మరు. అంటే హృదయంలో ఏమి నిశ్చయించుకున్నారు? బహుశా సత్యము నరకం ఉందని చెప్తే, సత్యము తీర్పు ఉందని చెప్తే, సత్యము దేవుని న్యాయపీఠం ఏదైనా మనమందరం ప్రత్యక్షం కావాలని చెప్తే, బహుశా పాపం చేసే మనుషులు ఏమి నిశ్చయించుకున్నారో అవేవి లేవని నిశ్చయించుకున్నారా ఏంటి? వాళ్ళు ఎందుకు చేస్తున్నారు పాపం? క్రీస్తు యేసులోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాపం చేయడం అనమాట. పాపం ఏంటి? దేవుని వాక్యం ప్రకారంగా అనుసరించకపోవడమే.
ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఏవైతే ఉన్నాయో దాని గురించి పట్టింపు లేని మనుషులు పాపం చేశాను. కాబట్టి క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత కూడా నువ్వు పాపం చేస్తే నువ్వు హృదయంలో నువ్వేం నిశ్చయించుకుంటున్నావు అంటే దేవుడు లేడు అని నిశ్చయించుకుంటావు. లోకస్తులానే నశించుకోవడానికి నేను కూడా పోతానని నిశ్చయించుకుంటున్నావో, లేదా దేవుడే లేడు, నరకమే లేదు, ఏమీ లేదు, పునరుద్ధానమే లేదు, ఈ జీవితంతోనే లోకం అంతమైపోయిందని నిశ్చయించుకుంటున్నావా తెలియదు. కానీ క్రైస్తవునిగా ఉంటూ నువ్వు పాపం చేస్తే నువ్వు సత్యాన్ని నమ్మట్లేదు. సత్యాన్ని నమ్మకపోతే దేవుడు ఏం చేస్తాడు? అబద్ధాన్ని నమ్మనాయన అంటాడు. అంటే ఏదో నిశ్చయించుకొని కదా నువ్వు పాపం చేస్తున్నావు. మరో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, పాపం చేస్తూ ఇది పాపం కాదులే అని అనుకున్నారు అనుకో, ఏమైందనమాట? పాపం కాకుండా పోతుందా? చెప్పింది మీకు అర్థమైందా? పాపం చేస్తుంటాడు మనిషి. క్రీస్తు యేసులోకి వచ్చిన తర్వాత పాపం చేస్తూ ఆ పాపాన్ని కొనసాగిస్తూ ఇది పాపం కాదులే, దేవుడు దీన్ని క్షమిస్తాడులే అని అనుకున్నవాడు ఏం చేస్తున్నాడు? తన హృదయంలో ఏమనుకుంటాడంటే రాజీ పడుతున్నాడు అనమాట. పర్లేదులే, చేయొచ్చులే. కాబట్టి పాపం అంటే ఏంటో నీకు తెలియాల్సిన అవసరం ఉంది. నువ్వు చేసేది పాపమా కాదా, నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావా లేదా అని నువ్వు ఏం చేయాలా? ఖచ్చితంగా నిశ్చయించుకోవాలా. అంతేకాని నువ్వు హృదయంలో నువ్వు ఏం చేసి ఇది కాదులే, తప్పు చేసే ప్రతివాడు ఏం చేస్తాడు? సమర్థించుకుంటాడు. తప్పైన కాబట్టి ఏది ప్రామాణికం ఏంటి? దేవుని వాక్యంతో పోల్చుకుంటూ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నేను చేసేది, నా విశ్వాసం సరైందేనా, నా భక్తి సరి అయిన మార్గంలో నడుస్తుందా, నేను సత్క్రియలు చేస్తున్నానా, దేవుని మార్గంలో నేను నడుస్తున్నానా, లేదా దేవుని విరోధంగా నడుస్తున్నానే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. లేదు నేను సరైన మార్గంలో నడుస్తున్నానని నీది నువ్వు అనుకుంటే, ఒకడు సరైన మార్గంలో వెళ్తున్నాను అనుకుంటాడంట, చివరికి ఎడికి వెళ్తాడు? మరణానికి వెళ్తాడు. కాబట్టి న్యాయంగా ఆలోచన చేయాలా? వాక్య ప్రకారంగా నేను నడుచుకుంటున్నానా లేదా? నేను పాపం చేస్తున్నానా లేదా నీతిగా జీవిస్తున్నానా? దేవుడు కోరుకున్నట్టుగా నా జీవితం సాగుతుందా, దేవుని విరోధంగా సాగుతుందా అని ఏం చేయాలి? పరీక్షించుకోవాలి, సరిచూసుకోవాలి. వాక్యాన్ని దగ్గర పెట్టుకొని చూసుకోవాలి. లేదు నేను చేసేది రైటే అని నువ్వు అనుకుంటే, అది రాంగ్ అయినా రైటే అని నువ్వు అనుకుంటే నువ్వేం చేస్తున్నావు? సత్యాన్ని నమ్మట్లేదు. సత్యాన్ని నమ్మకపోతే దేవుడు అబద్ధాన్ని నమ్మిస్తాడు. చరిత్రలో మనకి సంగతి ఒకసారి చూద్దాం. మనందరికి తెలిసిన సంగతే. 1 రాజులు 22వ అధ్యాయము. వాస్తవానికి రాజు అయినటువంటి వాడు ధర్మశాస్త్రపు ప్రతిని తన దగ్గర పెట్టుకొని ఏం చేస్తుండాలి? ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవాడుగాను ఉండాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు, ఆహాబు మనందరికి తెలిసినట్టుగా చెడ్డరాజే, కానీ యెహోషాపాతు యూదారాజు, మంచి రాజు. ఈ యెహోషాపాతు ఏం తప్పు చేశాడు? ఆహాబుతో స్నేహం చేశాడు. 1 రాజులు 22వ అధ్యాయము, పేజ్ నెంబర్ 304లో సిరియనులను ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధం జరిగింపక మానేది. కనుక సిరియా మరియు ఇశ్రాయేల్ దేశం మధ్యలో 3 సంవత్సరాలు యుద్ధం జరగకుండా ఉంది. 3వ సంవత్సరం మందు యూదారాజు అయినటువంటి యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేల్ రాజు వద్దకు రాగా, ఇశ్రాయేల్ రాజు అంటే ఆహాబు తన సేవకులను పిలిపించి ఏమంటున్నాడు? రామోత్గిలాదు మనదగునని మీరు ఎరుగుదురు. అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదుకు వచ్చేదావా అని యెహోషాపాతును అడిగాను. కనుక ఆహాబు రాజు ఏం చేస్తున్నాడంటే, రామోత్గిలాదు అనేటువంటి ఒక స్థలం ఉంది, దాన్ని మనం ఏం చేసుకుందాం? తిరిగి స్వాధీనపరచుకుందాం అని అంటున్నాడు. అయితే యెహోషాపాతు యూదారాజు ఇశ్రాయేల్ రాజు అనేటువంటి ఆహాబు యుద్ధకు వెళ్ళినప్పుడు చెప్పేది మీరు వింటున్నారా? సత్యాన్ని నమ్మకపోతే ఏమవుతుంది? ఇక్కడ మనకు అర్థం. కాబట్టి
యుద్ధం చేద్దాం. యుద్ధం చేయాలన్నప్పుడు ఏం చేయాలా? ఒక రాజు ఏం చేయాలా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దేవుని యొద్ద విచారం చేయాలా. దావీదైతే దేవుని యొద్ద విచారం చేయకుండా యుద్ధం చేయడు. దావీదు ఒక స్టాండర్డ్ అనమాట రాజులందరికీ. ఎవరైనా సరిగా ప్రవర్తించకపోతే నువ్వు నా సేవకుడైన దావీదును అనుసరించి నువ్వు నడుచుకోలేదు అని కొలమానంగా పెట్టి ఆ రాజును తృణీకరించేవాడు దేవుడు. చేయాలా? అదంతా చదివితే మనకు తెలుస్తుంది, సంగతులు తెలుస్తాయి. ఆహాబు ఇశ్రాయేల్ రాజు, యెహోషాపాతు యూదా రాజు. మొట్టమొదటిగా యెహోషాపాతు అహాబు దగ్గర వెళ్ళడమే తప్పిదం. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. కాబట్టి యూదాను ప్రత్యేకించిన తర్వాత మళ్ళీ పాపం చేస్తూ దుర్నీతిని జరిగించే ఇశ్రాయేల్ రాజు అన్నట్టు ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది? 400 ప్రవక్తలు ఉన్నారంట. వాళ్ళు ఏ ప్రవక్తలు? అబద్ధ ప్రవక్తలు. అయితే యెహోషాపాతు నీతిమంతుడు కదా, అంటే యూదారాజుగా దేవుని సముఖంలో మంచిగా బ్రతుకుతున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. అర్థమైపోయింది ఏంటి? వీళ్ళు డూప్లికేట్ అని. యెహోవా ప్రవక్తలు ఎవరు లేరా అన్నాడంట. ఉందంటాడు. యుద్ధానికి వెళ్దామంటే నా సేవకులు, నా ప్రజలు, నా సైనికులు, నా గుర్రాలు నావన్నీ నీవి కావా అంటాడు. నేను నీవాన్ని అన్నట్టుగా మాట్లాడిన తర్వాత 400 మంది ఉంటే వీళ్ళు కాదు, యెహోవా ప్రవక్త లేడా అంటే ఉన్నాడు ఒక ఆయన. ఎవరైనా? మీకాయ ఉన్నాడు. కానీ నాకేం చేస్తాడు? నాకు ఎప్పుడూ వ్యతిరేకంగానే చెప్తాడు. 7వ వచనం, 6వ వచనం చదివేసి, ఇశ్రాయేల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్ గిలాదు మీదకి పోదునా పోకొందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా, దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరు. కానీ ఏమన్నారంట వాళ్ళు? పొండి. యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును అని చెప్తున్నా. పొండి అంటున్నారు. 7వ వచనం, పొండని వారు చెప్పిరి కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. కనుక సత్యం చెప్పే మనుషులు లేరు అన్నమాట. సత్యం చెప్పట్లా. వాస్తవానికి ఏం చెప్పాలా? వాస్తవానికి రాజుకే తెలుస్తుంది తాను చేయొచ్చా అది లేదా అనేది. యెహోవా ప్రవక్తను విచారం చేస్తే తెలుస్తుంది. కానీ ఏం చేస్తున్నాడు? తన హృదయంలో ఉన్నటువంటి ఆశను నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. ఏంటది? రామోత్ గిలాదుని స్వాధీనపరచుకోవాలి. కాబట్టి నాకు అనుకూలంగా ఏం చేస్తారు? ఈ ప్రవక్తలు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నానో వారైతే నాకు అనుకూలంగా చెప్తారు. కాబట్టి అదే మికాయ అనుకో, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. కాబట్టి చెప్పేశాడు యెహోషాపాతు, విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇశ్రాయేల్ రాజు, ఇమ్లా కుమారుడైన మీకాయ అని ఒకడున్నాడు. అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును. కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింప కీడే ప్రకటించును గనక అతని యందు నాకు ద్వేషము గలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు వద్దనెను. అప్పుడు ఇశ్రాయేల్ రాజు తన పరివారంతో ఒకని పిలిచి ఇమ్లా కుమారుడైన మీకాయను శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చాను. కనుక అదంతా మనం ప్రస్తుతాన్ని చదవగానే అదంతా మీరు చదివితే అందులో ఉన్నటువంటి సంగతి ఏంటనంటే, మీకాను పిలిపిస్తారు. ఆహాబ్ అంటాడు, మీకా నాకు వ్యతిరేకంగా చెప్తాడు, వద్దు అంటే అలా అనొద్దు, పిలవండి యెహోవా ప్రవక్తని అంటే మీకా వస్తే మీకా ఏం చెప్తాడంటే ముందు సర్కాస్టిక్గా చెప్తాడనమాట. వెళ్ళి ఆ దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు అని చెప్తాడు. దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు, వెళ్ళండి అంట సర్కాస్టిక్గా చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత చెప్పావు కదా,
ఇతను ఎప్పుడు నాకు విరోధంగానే నిజం నిజం పలుకు అని అంటారు. నిజం పలుకు అంటే నిజం పలుకుతాడు. నువ్వు వెళితే నువ్వు యుద్ధంలో ఓడిపోతావు. యుద్ధంలో ఓడిపోతావు అని అంటే ఏం చేస్తారంటే అతన్ని జైల్లో వేసేస్తారు. మీకాయన జైల్లో వేస్తారు. అయితే అతను నిజం చెప్పినప్పుడు ఒక విషయాన్ని నిజంలో ఒక సంగతిని తెలియజేస్తారు. ప్రాముఖ్యంగా 21వ వచనం నుండి 20 నుంచి చదివేస్తే, ఆహాబు రామోత్ గిలాద్ మీదకి పోయి అక్కడ ఓడిపోన్నట్లు ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవేయగా ఒకడు ఈ విధముగా మరి ఒకడు ఆ విధముగా యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదనగా యెహోవా, ఏ ప్రకారం నీవు అతనిని ప్రేరేపించదు అని అతను అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతనిని ప్రేరేపించి జయము నొందదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు అదనమాట. 19వ వచనంలో మీకా ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచినుట నేను చూచితిని అని చెప్పిన తర్వాత ఈ విషయం. కాబట్టి మీకాయ దర్శనం చూస్తున్నాడు. పరలోకంలో యెహోవా సింహాసనాసీనుడై ఉన్నాడు. అక్కడ ఒక సంఘటనను వివరిస్తున్నాడు. ఏమని? 20వ వచనంలో మనం చదివాం కదా, రామోత్ గిలాద్కి పోయి అతను ఓడిపోనట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవేయగా. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఓడిపోనట్లు అతన్ని ప్రేరేపించండి అని సెలవిస్తున్నాడు అనమాట. అదంతా కింద చదివేస్తే 23వ వచనంలో, యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు అని మీకా చెప్పినా కూడా ఏం చేశాడు? ఆహాబు వినకుండా యుద్ధానికి వెళ్ళి చనిపోయాడు అన్నమాట. సత్యం చెప్పాడు, నువ్వు వెళ్తే చనిపోతావు, యుద్ధం ఓడిపోతావు అని చెప్పినా కూడా ఆహాబు విననివాడుగా ఉన్నాడు. వేషం వేసుకొని వెళ్తాడు, అయినా కూడా చచ్చిపోతాడు అన్నమాట ఆహాబు. కాబట్టి తెలియనప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రవక్త ద్వారా సందేశాన్ని ఇచ్చినా కూడా సందేశాన్ని నమ్మని, స్వీకరించని వ్యక్తిగా ఎవరున్నారు? ఆహాబు ఉన్నాడు. నువ్వు సత్యాన్ని నమ్మవా? అబద్ధాన్ని నమ్ము. అబద్ధాన్ని నమ్మునట్లు ఏం చేశాడంటే ఆ 400 ప్రవక్తల మధ్యలో అబద్ధమాడు శక్తిగా నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. మీకాయ ఎట్లనగా 24వ వచనం, కెనయానా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏవైపోయానని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టెను. అందుకు మీకాయ, దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడు నాడు అది నీకు తెలియనని అతనితో చెప్పాను. కాబట్టి వారి ఇద్దరి మధ్యలో సంభాషణ. కాబట్టి మొదటి అధ్యాయం మొత్తం చదివినప్పుడు ఆహాబు చనిపోవడం మనం చూస్తాం అన్నమాట. ఆహాబు చనిపోతాడు. కాబట్టి సత్యాన్ని నమ్మకపోతే, యుద్ధానికి వెళ్తే నువ్వు చచ్చిపోతావు అని తెలిసి కూడా అబద్ధ ప్రవక్తల మాటే నమ్మడానికి, సత్యం ఏంటో తెలిసి కూడా అబద్ధాన్ని నమ్ముతానని పూనుకున్న వానికి దేవుడు ఏం చేస్తాడంటే అబద్ధమాడే ఆత్మను వారికి పంపిస్తాడనమాట. కాబట్టి ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందంటే, మనము సత్యం ఒకలా ఉన్నప్పుడు నేను అబద్ధాన్నే నమ్ముతానంటే ఏమవుతుంది? దేవుడు అబద్ధాన్ని నమ్మించే శక్తిని పంపిస్తాడు. అబద్ధాన్ని నమ్మించే శక్తిని పంపిస్తాడు. కాబట్టి వాదించే అవసరం ఉండదు. వారు తమ కృతజ్ఞతాస్తులు చెల్లించలేదు దేవుని ఎరగామని ఏం చేస్తారు? తమ వాదముల యందు వ్యర్థులైరి. కాబట్టి సత్యం చెప్పడానికి ఎవరితో వాదించాల్సిన అవసరం ఉండదు. సత్యం చెప్పడమే మన పని. లేదు ఇది సత్యం అంటే దాని అర్థం ఏంటి? దేవుడే బహుశా మోసం చే ఆత్మను వారికి పంపించాడేమో. కాబట్టి సత్యాన్ని ఎవరైతే నమ్మరో మోసం చేసే ఆత్మను, మోసం చేసే శక్తిని, అబద్ధపు ఆత్మను వారికి పంపిస్తాడు. తిమోతి గారు, పౌలు తిమోతి గారికి పత్రిక రాస్తూ 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక, అదనమాట, హితబోధను సహింపక
దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. కనుక ఆహాబు కూడా ఏం చేశాడు? 400 మంది అబద్ధ ప్రవక్తలను పోగు చేసుకున్నాడు. సత్యం ఒకలాగుంటే లేదు లేదు, తనకు ఏదైతే అనుకూలంగా ఉందో, అనుకూలంగా చెబుతారో, యుద్ధానికి వెళ్ళి రామోత్ గిలాదును స్వాధీనపరచుకోవాలని చెప్పేలాగున వారిని ఏర్పాటు చేసుకొని ఏమయ్యాడు? నాశనం అయిపోయాడు. సత్యాన్ని నమ్మలేదు. కాబట్టి సత్యాన్ని ఎప్పుడైతే నమ్మమో వారికి శిక్షావిధి ఉంటుంది. చరిత్రలో అది చూసాం. మనము కూడా సత్యాన్ని నమ్మకపోతే లోకంలో కొంతమంది ఏం చేస్తారంట? దురద చెవులు గలవారిని తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని లోకంలో కూడా సత్యం చెప్పకుండా అసత్యం చెబుతూ వారి చేత లాభం ఆర్జిస్తూ వారిని భ్రమలో పెట్టేసి వినే మనుషులు ఎలాంటి మనుషులు? దురద చెవులు. ఎలాంటి చెవులు ఉన్నాయి? అలాగే దురద చెవులు ఉన్నాయి. వారి దురాశలను అనుకూలమైనటువంటి బోధకులు, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన వారి దురాశలకు ఎవరైతే వత్తాసు పడతారో, వారిని ఖండించారో, వారిని ఏర్పాటు చేసుకొని కాలాన్ని గడిపే మనుషులు ఉన్నారు చెప్పేశాడు. 4వ వచనం, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అన్నాడు. వచ్చేసింది అనమాట. వచ్చిందా లేదా? వచ్చింది. సత్యమునకు వారు చెవినీయక, సత్యానికి చెవినీయరు. కాబట్టి సత్యం ఒకలాగుంటే దాన్ని చెవినీయకపోతే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు అబద్ధాన్ని నమ్ము అని తేల్చేస్తాడనమాట. నువ్వు అబద్ధాన్ని నమ్మునట్లు నిన్ను ప్రేరేపిస్తాడు, అపవిత్రతకు అప్పగిస్తాడు. మోసం చేయ ఆత్మను పంపించి అబద్ధాన్ని నమ్మినట్టు చేసి నాశనానికి దారితీసేలాగా ఉంటుందన్నమాట. తప్పు దేవుంది కాదు, తప్పు సత్యాన్ని నమ్మని మనుషులది. సత్యాన్ని నమ్మను. కాబట్టి ముగింపుకి వచ్చేసాం. కాబట్టి అదే 2 దశలోనిక 2వ అధ్యాయంలో 4వ వచనం చదివేస్తే 2 దశలోనిక 2:4 పేజ్ నెంబర్ 187, 88. 2 దశలోనిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడినో దాని అంతటి ఎదిరించుచు, దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక అన్నాడు. కాబట్టి అబద్ధ బోధకులు ఏం చేస్తారు? దేవుని ఆలయంలో కూర్చొని అబద్ధ బోధ చేస్తుంటారనమాట. క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో సైతము అబద్ధికులు వచ్చి అబద్ధ బోధ చేసే అవకాశం ఉంటుంది. అవకాశం చెప్పేశాడు. ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దాని అంతటిని ఎదురించు, దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. అదనమాట. దేవుని ఆలయంలోనే కూర్చొని కార్యక్రమాలు చేసే దుస్థితి ఉంటుంది. కాబట్టి ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో మోసపోవద్దు. పాపం చేసి నేను పాపం చేయట్లేదు అని భ్రమపడొద్దు. నువ్వు సత్యాన్ని నమ్మలేదనుకో, సత్యాన్ని నమ్మకపోతే దేవుడు అబద్ధాన్ని నమ్మిస్తాడు. జాగ్రత్త. కాబట్టి ఈరోజు మనం ఏం ఆలోచన చేస్తామంటే, సత్యాన్ని నమ్మకపోతే ఏమవుతుంది? సత్యాన్ని నమ్మకపోతే దేవుడు నీకు అనేక అవకాశాలు ఇస్తాడు మారు మనసు పొందడానికి. నువ్వేం చేయాలా? అవకాశాలను సద్వినియోగపరుచుకొని మారు మనసు పొందాలే. కానీ అబద్ధాన్ని నువ్వు సత్యాన్ని నమ్మకుండా మొండిగా కూర్చుంటే దేవుడు అబద్ధాన్ని నమ్మిస్తాడు. జాగ్రత్త. కాబట్టి ఏమైందంటే నువ్వు సత్యాన్ని నమ్మకపోతే దేవుడు అబద్ధాన్ని నమ్మిస్తాడు. సత్యం నమ్మని మనుషులు ఎలాంటి మనుషులు? నశించిపోయేవారు. వారు దుర్నీతి యందు అభిలాష గలవారు. వారికి శిక్షావిధి ఉంది. దేవుడే వారికి మోసం చేసే శక్తిని వారికి పంపిస్తున్నాడు అనమాట. కాబట్టి మనము సత్యాన్ని నమ్మాలి. ఎవరు సత్యాన్ని నమ్మని మనుషులు? లోకంలో ఉన్నవారు సత్యాన్ని నమ్మరు. ఏ సత్యాన్ని? సువార్త సత్యాన్ని నమ్మరు. కాబట్టి వారికి ఏముంది? వారికి శిక్షావిధి ఉంది, నరకం ఉంది. దేవుడు లేడని మనుషులు వారు సైతం సత్యాన్ని నమ్మరు. వారికి శిక్షావిధి ఉంది. లోకంలో ఉండే పాపలకు శిక్షావిధి ఉంది. అలాగే క్రీస్తు యేసులోకి వచ్చి పాపం చేసినా కూడా
శిక్ష. సీరియస్లోనికి వచ్చి ఎలా పాపం చేస్తారో, ఇది పాపం కాదులే అని ఏం చేస్తారు, సమర్థించుకుంటారనమాట. సమర్థింపులు అవసరం ఉండవు. యథార్థంగా నేను చేసేది సరైందా కాదా అని ఏం చేయాలా, పరీక్షించుకోవాలా. దీనికి ఏంటి ప్రామాణికం ఏంటి, మనుషులు చెప్పే యోచన, నువ్వు తప్పేం చేయట్లేదు అంటే తప్పు కాకుండా ఉంటుందా, కాదు. ఏం చెప్పాలా, ఏది తప్పు ఏది ఒప్పో వాక్యం చెప్పాలా. వాక్యం ప్రామాణికం. వాక్యం తెలిసినప్పుడు నీ సొంత ఉద్దేశాలను నెరవేర్చుకోకుండా నువ్వేం చేయాలా, ఆ వాక్యానికి లోబడాలి అన్నమాట. వాక్యం లోబడలేదు అనుకో, నువ్వేం చేస్తున్నావు అంటే నేను సత్యాన్ని నమ్మను అని ఒక ఆహాబులాగా అయిపోతావు అన్నమాట. కాబట్టి మూడు కేటగిరీస్ అనమాట. నెక్స్ట్ కేటగిరీ ఎవరు ఆలోచన చేస్తాం కదా, దురద చెవులు గలవారు. దురద చెవులు తమ దురాశలకు అనుకూలమైన బోధకులు. ఏం చేశాడు ఆహాబు, 400 మంది అబద్ధ ప్రవక్తలను వారిని ఏర్పాటు చేసుకొని, వీళ్ళైతే నాకు అనుకూలంగా మాట్లాడతారు, ఆ మీకాయ అయితే నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు. కాబట్టి నీకు వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన అది అబద్ధమైపోదు. ఏది ప్రామాణికం, అది సత్యమా కాదా ప్రామాణికమే, కానీ అది నీకు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉన్నదని కాదు. యథార్థవంతుడైతే ఆహాబు ఏం చేయాలా, మీకాయని పిలిచి, మీకాయ ఏం చెబుతున్నాడో, దేవుని ప్రవక్త కనుక మీకాయ మాట వింటే అతని క్షేమం కలిగేది. దుర్మార్గుడైన రాజు కదా, వినడు తన స్వభావాన్ని బట్టి దాన్ని వినడు. కాబట్టి మనం కూడా ఒక ఆహాబులాగా దురద చెవులు కలిగి ఏం చేయొద్దు, దురాశను అనుకూలమైనటువంటి మన దురాశలకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకోవద్దు. కల్పనా కథలను వైపు వెళ్ళే కాలం వస్తుంది అన్నాడు. సత్యమును నమ్మక అన్నాడు, సత్యానికి విరోధంగా. కాబట్టి మనం ఏం చేయొద్దనంటే, ఏదైతే సత్యం ఉందో ఆ సత్యాన్ని సత్యంగా గుర్తించి ఆ సత్యానికి లోబడాల్సినటువంటి అవసరం ఉందే, కానీ సత్యానికి విరుద్ధంగా ప్రవర్తించొద్దు అన్నమాట. కాబట్టి నిజంగా మనం సత్యంలోనే ఉన్నామా, సత్యాన్ని నమ్మకుండా సొంత మార్గాలు ఏర్పాటు చేసుకొని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే మారు మనసు పొందాలి, మార్గాలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉందే, కానీ మన మార్గాలే రైట్ అన్నట్టుగా కాకుండా దేవుని మార్గాలకు మన మార్గాలు సరితూగుతున్నాయా, మనం దేవుని మార్గాల్లోనే నడుస్తున్నామా అని పరీక్షించుకొని కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోతే తిరిగి దేవుని మార్గంలో వచ్చి సత్యాన్ని నమ్మాలని, సత్యాన్ని నమ్మకపోతే దేవుడే మనకు విరోధి అవుతాడని గుర్తెరగాలని తెలియజేస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.